ఒక తండ్రి నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నేను పృథ్వీరాజు గారు మాట్లాడుతుంటే కుటుంబం వచ్చింది మా దగ్గరికి, మీకోసం ట్రై చేస్తున్నా, మాకు ఫోన్ దొరకట్లేదు, అరే ఇక్కడ కలిశారని ఆయన భూదాన్ బోర్డు ఇచ్చినటువంటి ఆ కాపీని తీసి మాకు చూపించిండు, ఒరిజినల్ లామినేషన్ చేసి పెట్టుకున్నాడు. అన్న నాకు 100 గజాల స్థలాన్ని కేటాయించారు, కేటాయించిన ప్లేస్ ఇదే అని నేను అక్కడ ఇల్లు కట్టుకున్నా, నా భార్య మెడలో ఉన్న 4 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టిన, 3 రూపాయలు ఇంట్రెస్ట్కి తెచ్చిన, నేను హమాలీ పని చేస్తా, హమాలీ పని నేను ఎత్తిన బస్తా ఎత్తుకొని 7 రూపాయల 50 పైసలు ఇస్తారు నాకు ఒక బస్తా మోస్తే, మోసి 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 నా తలకాయ ఖరాబ్ అయిన, భుజాలు అరిగిపోయి బొక్కలు అరిగిపోయి, నేను అంతా కలిపి కూడేసుకొని 18 లక్షలు పెట్టి అందంగా నా ఇల్లు తయారు చేసుకుంటే ఒక్క దెబ్బకు నీలమట్టం చేసిరు ఆ ఇల్లుని. మాకు నిలబడిన మాకే మా బాడీ అంతా షివరింగ్ వచ్చేసింది. అక్కడ నిలబడి ఏడవక తప్పని పరిస్థితి, ఎవరికైనా నీళ్లు రావాల్సింది ఆ వీడియోలు చూస్తే. అంత భయానకమైన పరిస్థితిని సృష్టించి క్రియేట్ చేసి దుర్మార్గులారా 30 ఎకరాలు లేపేసి ఇంకా మా మీద కేసులు పెడుతున్నారా? మళ్ళీ చెప్తున్నాం, సిగ్గు శరం ఉండాలి మీకు అంటున్నాం మేము, సిగ్గు శరం ఉండాలి మీకు. ఎవడి మీద కేసులు పెడతారు? కేసులు పెట్టుకోండి, అవసరమైతే అరెస్ట్ చేయండి, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టుకోండి, 307 పెట్టండి, మర్డర్ కేసు పెట్టండి. ఎవడొద్దన్నాడు? ఎవడో నాపిండా మిమ్మల్ని? రండి, వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో వేయండి. చాలా ఆనందంగా చాలా హ్యాపీగా మేము వెళ్తాం. పేదల కోసం, పేదల భూముల కోసం, ఈ బలహీన వర్గాల ప్రజల కోసం కొట్లాడితే జైలుకు వెళ్ళారు అన్న దాంట్లో ఎంత ఆనందం ఉంటుంది. మేము అన్న మాటలకి కట్టుబడి ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఆ 31 ఎకరాల భూమి ఎక్కడో తేల్చాలి. కలెక్టర్ కుమ్మక్కయిండు 100%, అదే మాటకి మేము కట్టుబడి ఉన్నాం. అక్కడ చెప్తున్నారు ప్రజలు, ఆ కలెక్టరేట్ ఆఫీసులో కిటికీలోంచి చూస్తూ మా ఇల్లు కూలగొట్టిండి కలెక్టర్ అని. ఆయన వయసు 30-32 సంవత్సరాలే ఉంటుంది. చిన్న ఏజ్లో కలెక్టర్ అయింది ఆయన, ఐఏఎస్ సాధించిండు. 2018లో టాపర్. నేను ఆయన్నే ఇంటర్వ్యూ చేసిన ఫస్ట్ 10 టీవీలో ఉన్నా నేను అప్పుడు, 7 సంవత్సరాల క్రితం. ఎంత గొప్పోడు అవుతాడో అనుకున్నా. ఏమంటున్నాడు? హైకోర్టు ఆర్డర్తో మేము కూలగొట్టినాం అంటున్నాడు. ఏది చూపించు హైకోర్టు ఆర్డర్? హైకోర్టు నిర్దాక్షిణ్యంగా 18-20 లక్షలు పెట్టి కట్టుకున్న ఇండ్లని కూలగొట్టమని ఏ హైకోర్టు ఆర్డర్ ఉందో చూపించు.